హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైనా ఒక ఇజం కానీ ఒక ఐడియాలజీని ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ ఇజం మన ఇండివిజువాలిటీని హైజాక్ చేయకుండా ఎలాగ మన మీద మనం కాన్షియస్గా ఒక అబ్జర్వేషన్ పెట్టుకోవాలనే విషయాలు నాకు తెలిసిన నాలెడ్జ్ మీకుతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇకపోతే మన తెలుగు సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి గురించి, ఆయన ఐడియాలజీ గురించి నేను నా టీనేజ్లో ఉన్నప్పటి నుంచి ఆయన యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఇచ్చే ఇంటర్వ్యూలలో తను మాట్లాడే టాపిక్స్ చాలా లాజికల్గా కన్విన్సింగ్గా ఉండేసి ఆ రాము ఈజాని నేను బ్లైండ్గా ఫాలో అయ్యేవాను అనమాట. సో ఆయన రకరకాల టాపిక్స్ మీద లైక్ ఎడ్యుకేషను, జాబు, సెక్స్, ఉమెన్, ఇండస్ట్రీ, పోర్ను, పాలిటిక్స్, అండర్ వరల్డ్, రేపు, ఫైనాన్స్, వీటన్నిటి మీద చాలా లాజికల్గా కన్విన్సింగ్గా తను మాట్లాడేవారు అనమాట. సో ఈ రామ్ గోపాల్ వర్మ గారి ఐడియాలజీ ఫాలో అవుతున్న ఈ ప్రాసెస్లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు తన చుట్టూ ఒక బబుల్గా ఒక లేయర్ లాగా పెట్టుకొని తనకు నచ్చిన లైఫ్ని తను హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరైనా కానీ తన వర్డ్లో కానీ ఎవరైనా అబ్జెక్ట్ చేయడానికి వచ్చిన వ్యక్తులైనా కూడా ఆర్గనైజేషన్ కూడా అప్రెంట్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కానీ, తనకు ఎదురెళ్ళిపోయి తనకు కావాల్సిన సాధించుకోవడం కానీ మనం చూస్తూ వచ్చాం. తన తీసిన సినిమాలు అయితే కానీ పాలిటిక్స్ మీద తను ఒక వ్యక్తుల నుంచి నేరుగా డైరెక్ట్గా టీవీలలో అపోజ్ చేస్తూ మాట్లాడడం కానీ, వీటన్నిటినీ ఆయన ఒక వే ఆఫ్ లివింగ్కి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఈ ప్రాసెస్లో ఆయన చాలామందిని హర్ట్ చేసినట్టుగా అనిపించేది. పొలిటీషియన్ కానీ, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ, ఎక్కడో అమెరికాలో ఉన్న ట్రంప్ని కానీ అందరినీ అఫెండ్ చేసుకుంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసేవారనమాట. సో ఈ ప్రాసెస్లోనే రామ్ గోపాల్ వర్మ గారు చిరంజీవి ఫ్యామిలీకి హర్ట్ అయ్యేటట్టుగా తను ఒక పరోక్షంగా ఒక కారణమయ్యారనమాట. ఇంకా తర్వాత చాలా ఇంటర్వ్యూలలో తను ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఎప్పుడైనా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ గురించి రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నది ఏమన్నా సంఘటన ఉందనంటే సో రామ్ గోపాల్ వర్మ గారి ఆన్సర్ ఏంటంటే, ఒక్క సంఘటన కూడా లేదు నేను రిగ్రెట్గా ఫీల్ అయినది అని చెప్పారు. నాకు కనుక రామ్ గోపాల్ వర్మ గారిని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వస్తే నేను ఇదే క్వశ్చన్ అడగాలనిపించింది అనమాట. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అవుట్ ఆఫ్ లవ్. సార్, మీరు దేనికి రిగ్రెట్ అవ్వని అంటున్నారు కదా, బట్ స్టిల్ సంథింగ్ ఈజ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్ కదా, దాని గురించి కొంచెం కూడా బాధపడకుండా, కొంచెం కూడా రిగ్రెట్ అవ్వకుండా ఆ పెయిన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ కూడా మీరు ఎప్పుడు షేర్ చేయలేదు అని అడుగుదామనిపించింది. అంటే మన వల్ల ఇండైరెక్ట్గానో లేదా డైరెక్ట్గానో కొంతమంది బాధపడ్డారంటే సంథింగ్ ఒక పించింగ్ అనిపిస్తుంది. కొన్నిసార్లు మేబీ వాళ్ళ మిస్టేక్ ఉండి వాళ్ళు మనల్ని బాధ పెట్టేసి వాళ్ళ తర్వాత బాధపడితే ఇట్స్ ఓకే. బట్ సో అందరిలాగా రామ్ గోపాల్ వర్మ గారిని నేను కూడా ఈ క్వశ్చన్ వేద్దామనిపించింది. ఇలాంటి క్వశ్చన్స్కి తావలేకుండా రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజే ట్విట్టర్లో ఒక ట్వీట్ చూసేసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అదేంటంటే, శివ సినిమా రిలీజ్ అయింది కదా, దాన్ని ప్రేజ్ చేస్తూ కొంతమంది హీరోలు, డైరెక్టర్లు వీడియో బయట ఇచ్చారు. అందులో కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వీడియో బయట చేశారు. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని ప్రేజ్ చేస్తూ నాగార్జున గారి యాక్టింగ్ని మెచ్చుకుంటూ ఓవరాల్ సినిమా గురించి తన వీడియో బయట ఇచ్చారు. సో అంటే మెగాస్టార్ గారికి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఇండైరెక్ట్గా ఆర్జీవి గారు రీజన్ అయ్యారు. బట్ అయినా కూడా మన మెగాస్టార్ గారు దాని తాలూకు వీడియో బయట ఇవ్వడం అనేది లార్జ్ హార్ట్నెస్ అనిపించింది. సో ఫైనల్గా మన రామ్ గోపాల్ వర్మ గారు అదే ట్వీట్ని రీట్వీట్ చేస్తూ, థ్యాంక్ యూ చిరి గారు, నేను మిమ్మల్ని ఒకటి అపాలజీ అడగాలనుకుంటున్నాను. ఇంతకుముందుకు అన్ఇంటెన్షనల్గా మిమ్మల్ని ఎప్పుడైనా అఫెండ్ చేస్తే సారీ ఐఎమ్ బెగ్గింగ్ యువర్ అపాలజీ అని పెడుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లార్జ్ హార్టెడ్నెస్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారనమాట ట్విట్టర్లో. సో తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనకు ఏ ఈజం కానీ, ఏ ఐడియాలజీ కానీ, లైక్ మార్క్సిజం కానీ, లెనినిజం కానీ, రామోయిజము, ఇలాంటి ఎన్ని ఐడియాలజీ కూడా చాలా మనకు ట్రాన్స్పరెన్సీగా కనపడవు అని అర్థమైంది నాకు. సో ఒక ఐడియాలజీని ఫాలో అయ్యేటప్పుడు దే ఆర్ నాట్ సో మచ్ ట్రాన్స్పరెంట్ టు అస్ టు ఫాలో వెరీ బ్లైండ్లీ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఏదైనా ఒక ఐడియాలజీ కానీ, ఒక ఈజాన్ని కానీ ఫాలో అయ్యేటప్పుడు మన మీద, మన అంతరాత్మ మీద కూడా కొంచెం కాన్షియస్గా ఫోకస్ పెట్టాలి. కొన్నిసార్లు ఆ ఐడియాలజీ మన అంతరాత్మకి అపోజ్గా ఉండొచ్చు, బట్ మన ఐడియాలజీ ఫాలో అవ్వాలన్నట్టుగా మన అంతరాత్మని చంపేసుకోకూడదు. సో అంతరాత్మ మీద ఒక ఫోకస్ పెట్టి కాన్షియస్గా ఉండి వేరే ఐడియాలజీని కానీ, ఈజాన్ని కానీ ఫాలో అవ్వాలనిపించింది. ఇక రెండో విషయము, కైండ్నెస్ అనేది ఎప్పుడైనా కానీ విన్ అవుతుందని అర్థమైంది. ఈ చిరంజీవి గారు శివ సినిమా మీద చూపించిన ఈ వీడియో బయట తినవని నేను ఎప్పుడు దేనికి రిగ్రెట్ అవ్వలేదని చెప్పిన ఈ రామ్ గోపాల్ వర్మ గారు కూడా అపాలజీ అడగడం కానీ, సో ఎండ్ ఆఫ్ ద డే కైండ్నెస్ అనేది విన్ అవుతుంది. మనకు ఆ సిచ్యువేషన్స్లో పెయిన్ఫుల్గా ఉండొచ్చేమో, కానీ ఆ టైంని బేర్ చేసుకుంటూ వస్తే వీఆర్ గోయింగ్ టు విన్ ద సిచ్యువేషన్.
Once again, hi everyone, I am Rajesh. Welcome to my YouTube channel at krajesh6828. Thank you.